అందరికీ ప్రైజ్ ద లార్డ్. నిర్ణయం అనేది కొన్ని సందర్భాలలో చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నీ లైఫ్లో నువ్వు ఒక్కోసారి ఫైనల్ డిసిషన్ తీసుకునే సందర్భం వస్తుంది, కానీ నీవు చాలా సందేహంలో ఉంటావు, కన్ఫ్యూజన్లో ఉంటావు. నేను తీసుకున్న డిసిషన్ కరెక్టేనా అని ఆందోళన పడుతూ ఉంటావు. ఉన్న టైంని కాస్త ఎక్స్టెండ్ చేసుకుంటూ నువ్వు డిసిషన్ తీసుకోకుండా ఆగిపోతూ ఉంటావు. అయితే ఒక ఫైనల్ డే వచ్చేసి నిన్ను ఆ విషయం కొరకు నిర్ణయం తీసుకోమంటే ఆందోళన పడిపోతుంటావు. అయితే నేను చెప్తుంది ఏంటంటే, నీవు ఒక ఫైనల్ డిసిషన్ తీసుకునే ముందు ఆ డిసిషన్ కొరకు దేవుని ఎదుట మోకరించి ఆయన చిత్తాన్ని ఎరిగి డిసిషన్ తీసుకోండి. ఆ తర్వాత దాని నుంచి వచ్చే ప్రతి పరిణామాలను కూడా మనం ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలను మన దేవుడైన యెహోవా మనకు ప్రసాదిస్తాడు. ఈ రోజున నీవు తీసుకునే నిర్ణయం కొరకు దేవుడు మాట్లాడుతున్న వాగ్దానం ఏమంటే, నీ దేవుడైన యెహోవా నిన్ను చెయ్యి విడవడు. ద్వితీయోపదేశకాండం 4:31 చూడండి. దాంట్లో దేవుడు మనతో వాగ్దాన రూపంలో మాట్లాడుతున్నాడు. మన దేవుడైన యెహోవానే మనకు ఇంత మంచి వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ నిర్ణయాల కొరకు ఆందోళన ఎందుకు పడేది? కాబట్టి దేవుని ఎదుట మోకరించి నీవు తీసుకునే నిర్ణయం కొరకు ప్రార్థించి